హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజకీయాలలో రాజకీయ గురువులు మాత్రమే ఉంటారు. అది వాళ్ళకు దగ్గరి వ్యక్తులు, వాళ్ళ మీద ప్రభావం చూపించిన వ్యక్తులు, లేదంటే కొన్ని అంశాలు వాళ్ళ నుంచి నేర్చుకున్న వ్యక్తులు. కానీ రాజకీయాలలో పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారా? ఉండరు కదా! లేదంటే ఒక మోడల్ పర్సన్ లాగా ఉంటారా? చాలా తక్కువ. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో, రాజకీయ నాయకులలో ఒక వ్యక్తి మాత్రము చాలామంది ఎమ్మెల్యేలకి, చాలామంది ఎంపీలకి ఇండైరెక్ట్‌గా ఒక టీచర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, రాఘవ్ చద్దా. ఎందుకంటే తను మాట్లాడే మాటలు పార్లమెంటులో ఏ అంశాలు లేవనెత్తాలి, ప్రజా సమస్యలు ఏంటివి, ప్రజలు ఎదుర్కొంటున్న తీరు ఎలా ఉంది, దాని మీద ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి అనే విషయాలు చట్టసభలలో లేవనెత్తున్నాడు. అంటే చట్టసభలలో ఏ విషయాలు డిస్కస్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ప్రజా సమస్యలు ఏంది, కామన్ మ్యాన్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏందని చెప్పేసి తను లేవనెత్తుతున్నాడు. అంతేగాని అసెంబ్లీలలో పోయి, పార్లమెంట్లలో పోయి మీ పార్టీ ఇది చేసింది, మీ పార్టీ నాయకుడు ఇట్లా చేసిండు, మీరేం చేసిర్రు, మేమేం చేసినాము, మేము చరిత్రలో అది చేసినాము, ఇది చేసినాం అని చెప్పేసి ఈ పనికిమాలిన చెత్త కాకుండా నిజంగా ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల స్థితిని తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కార మార్గాలేంది, దాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎలాంటి పరిష్కారాన్ని కోరుకోవాలి, ఇవి చట్టసభలలో ఇవి మాట్లాడాల్సిన విధానాలు. అలాగే రాఘవ్ చద్దా అదే పాయింట్లో అలాగే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా చాలా మంది ఎంపీలు, అతను చిన్న వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ చాలా మంది ఎంపీలు అరే ఈ పాయింట్లను మేమెందుకు మాట్లాడలేకపోతున్నాము, ఇవన్నీ మాకు తెలుసు కదా అని చెప్పేసి అని నోరు మూసుకొని ఉంటున్నారు. ఎందుకంటే చాలా మంది నేర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఈవెన్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. అంటే ప్రజా సమస్యలు ఏంటివి, ఆ సమస్యలను చట్టసభలలో ఏ విధంగా మాట్లాడాలి, అంటే ఈ అంశాల మీద మాట్లాడడం వాళ్ళ కనీస బాధ్యత అని చెప్పేసి వాళ్ళకు గుర్తు చేస్తున్న సందర్భం ఇది.